పూజలు ప్రభుత్వ భూమి కాదు కదా, ప్రభుత్వ భూమి కదా, దేవాలయ భూములు కాదు కదా. ఇప్పుడు మరి మీకు ప్రభుత్వ భూములలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి, చూపిస్తా. మరి కూలుస్తారా? హైడ్రా కూలుస్తుందా? రేవంత్ రెడ్డి సర్కార్ కూలుస్తుందా? చెప్పండి మరి. అరే 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి ఉన్నాక ఎట్లా తీస్తారండి మీరు? ఇన్నోళ్ళు కళ్ళు మూసుకుర్రా, నిద్రపోయారా మీరు? అంటే అది ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పే ఆలోచన ఉన్నది కాబట్టి 12 ఎకరాలు ప్రీమియం ల్యాండ్ కాబట్టి అలా కూల్చడం జరిగింది. వేరే కట్టడాలు అయితే కూల్చకపోయేటోళ్ళు. అదే వేరే కట్టడం, వేరే మతాల కట్టడం ఉంటే అంత కూడా ధైర్యం చేయరు. ఎందుకంటే మా హిందువులు చేతగానోళ్ళు కదండి, ఐకమత్యం ఉండదు. హిందువు అయ్యిండు, హిందువులని తిడుతున్నారు మీరు. డెఫినెట్గా అండి. ఇవాళ నిన్న జరిగిన దాడిలో ఒక 50 మంది 70 మంది మేము పోయి గొడవ చేసినాం. మరి నిద్రపోయారా? రేపు మీ ఇంటిపై దాడులు జరుగుతాయి. అలా నా గుడి ఎవరో గుడి అయింది మనకేందుకులే అని అనుకుంటున్నారు హిందువులు. రేపు ఇంటిపై దాడి జరుగుతుంది. మొన్న కాశ్మీర్లో ఏం జరిగింది? హిందువా కాదా అని చెప్పి అడ్డగోలుగా విధ్వంసం సృష్టించినారు. రేపు హైదరాబాద్లో కాదని గ్యారెంటీ ఏముంది? రేపు నీ ఇంటిపై దాడి జరిగితే పక్క హిందువులు కామ్గా కూర్చుంటారు, ఏమైతుందిలే మనది కాదు కదా అని. ఇలా ఐకమత్యం లేకపోతే మనము మన దేశంలో మైనారిటీలు అయ్యి మనం వాడుకునే పరిస్థితి ఉంటుంది.